చెప్తూ ఉన్నారు. అంటే వాళ్ళ భావన ఏదో అబ్బాయి అంటే మనం బాగా చదివిస్తే రేపు పొద్దున ఏదో మనల్ని ఉద్ధరిస్తాడు, అమ్మాయి అంటే రేపైనా మళ్ళీ పెళ్లి చేసి పంపించేయాలి, మళ్ళీ ఇప్పుడు ఆర్థికంగా ఎందుకనేటువంటి ఆలోచన కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఆడపిల్లలకి అవకాశాలు ఇస్తే మగ పిల్లల కంటే కూడా మంచి మంచి స్థానాల్లో వస్తున్న విషయాన్ని మనందరం కూడా మరి చూస్తూ ఉన్నటువంటి స్థితిని కూడా ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలని చెప్పి మీ ద్వారా కూడా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఇవాళ మగపిల్లవాడంటే పెళ్ళి అయ్యేంత వరకే మనతో ఉంటాడు, అదే ఆడపిల్ల అయితే మన ఉన్నంత వరకు కూడా మనతో ఉంటుందనే విషయాన్ని తప్పనిసరిగా అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, నేను మొన్న ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక చిన్న ఉదాహరణ, వాళ్ళు ఇద్దరు పిల్లలుంటే అబ్బాయి మరి పని చేస్తూ ఉన్నాడు, ఆ అబ్బాయి పని చేసే చోట అతనికి 12,000 రూపాయల జీతం వస్తుంది, అదేవిధంగా అమ్మాయి కూడా పని చేస్తుంటే అమ్మాయికి కూడా 12,000 వస్తుంది. కానీ అబ్బాయి 12,000 సంపాదన నెలకి ఏదైతే ఉందో మరి 10,000 ఖర్చు పెట్టుకుని 2,000 వాళ్ళ అమ్మ చేతిలో పెడుతూ ఉన్నాడు. అదే అమ్మాయి అయితే 2,000 ఖర్చు పెట్టుకుని 10,000 అమ్మాయి వాళ్ళ అమ్మ చేతిలో పెడుతూ ఉంది. అంటే ఇంతకంటే మహిళలు వాళ్ళ క్రమశిక్షణ కానీ వాళ్ళ ముందు చూపు కానీ వాళ్ళ పరిస్థితి ఏంటనేది అదే మనకి ఒక ఉదాహరణ. ఇటువంటి ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే సమాజంలో ఎన్నో ఉన్నటువంటి పరిస్థితి. అందుకే ఖచ్చితంగా ఆడపిల్లల్ని రక్షించుకోవాలి, భ్రూణ హత్యని నిరోధించాలి, ఈ దాడులు హత్యలు అత్యాచారాల నుండి మరి యొక్క మహిళల్ని కాపాడాలనేటువంటి ఆలోచన నినాదాన్ని బలంగా మీరు కూడా భవిష్యత్తులో తీసుకెళ్లాలనే ఉద్దేశాన్ని కూడా మరొక్కసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క కార్యక్రమంలో తక్కువ సమయంలో నేను పిలిచినప్పటికీ కూడా మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవడానికి వచ్చినటువంటి మరి ముఖ్య అతిథులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.